వీడేంటి సగం చెప్పి వెళ్ళిపోయాడు, ఇప్పుడు అక్షితను కాపాడడం ఎలా అని అనుకుంటూ, అవును రితేష్ చెప్పిన వాటిలో రచన ఏ కోవాలోకి వస్తుంది అని ఆలోచించి, బాబోయ్ వీళ్ళని మార్చుదామని వచ్చి నేను మారిపోయి రచనను వదిలేసేలా ఉన్నాను అని అనుకొని తన రూమ్కి వెళ్ళిపోయాడు ప్రేమ్. గదిలోకి వచ్చిన రిత్విక్కి అంజమ్మ కనిపించదు. ఏది ఇది, ఏదోలా నన్ను పడుకోకుండా చేయడమే కదా దీని ధ్యేయం, అలాంటిది ఇంకా గదిలోకి రాకపోవడం ఏంటి అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే వాష్రూమ్ నుండి నైటీ వేసుకొని వచ్చింది అంజమ్మ. తలస్నానం చేయడం వలన తల నుండి జారువారుతున్న నీటి బిందువులతో తడిచిన ఆమె ముఖం చాలా అందంగా కనిపిస్తుంది రిత్విక్కి. దాంతో అలా అంజమ్మని చూస్తూ ఉండిపోయాడు రిత్విక్. తల తుడుచుకుంటూ రిత్విక్ వంక చూసి, ఏంటి అలా చూస్తున్నావు అని అడిగింది అంజమ్మ. దాంతో నార్మల్ అయ్యి, నీ దరిద్రం నాకెప్పుడు వదిలిపోతుంది అని ఆలోచిస్తూ నిన్ను చూస్తూ ఉండిపోయాను అని అన్నాడు రిత్విక్. నీకు బుద్ధి వచ్చి నువ్వు నాకు చేసిన అన్యాయానికి నేను నీ మీద రివెంజ్ తీర్చుకున్న మరుక్షణం నా దరిద్రం నీకు వదిలిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ నా జీవితంలో నీ మొహం చూడను అని అంది అంజమ్మ. అంటే ఈ జన్మలో నీ దరిద్రం నాకు వదలదన్నమాట అని అన్నాడు రిత్విక్. అబ్బా నీ మీద నీకు చాలా కాన్ఫిడెన్స్ ఉందే అని అంది అంజమ్మ. కాన్ఫిడెన్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఈ రిత్విక్ భూపతి అని ఎంతో పొగరుగా అన్నాడు రిత్విక్. అవునా, అయితే ఇదే కాన్ఫిడెన్స్ రేపు ఈవినింగ్ వరకు ఇలానే మెయింటైన్ చేయి. అప్పుడు నేను నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పి మరీ నీ జీవితం నుంచి వెళ్ళిపోతాను అని చెప్పింది అంజమ్మ. ఎంత బంపర్ ఆఫర్ ఇచ్చావే, అదే మాట మీద నిలబడి రేపు ఈవినింగ్కి బస్ టికెట్ తీసుకోమని నీ తమ్ముడికి చెప్పు అని అన్నాడు రిత్విక్. సరే చూద్దాంలే కానీ ఈ నైట్కి హ్యాపీగా పడుకో, నేను రచన దగ్గర పడుకుంటాను అని బయటికి వెళ్ళింది అంజమ్మ. ఈరోజు హ్యాపీగా పడుకోవచ్చు అని బెడ్ మీద వాలిపోయాడు రిత్విక్. మరోవైపు గదిలోకి వచ్చిన రితేష్, అక్షిత, ఏ అక్షిత ఎక్కడున్నావే, డ్యాన్స్ వేస్తావే, డ్యాన్స్ రా, నీ డ్యాన్స్ ఏంటో నేను చూస్తా అని అరుస్తూ ఉన్నాడు. ఎంత అరిచినా అక్షిత పలకపోయేసరికి ఎక్కడుంది అని రూమ్ మొత్తం చూసి, ఓ ఎక్కడున్నావా అని అనుకుంటూ బెడ్ మీద నిద్రపోతూ ఉన్న అక్షిత దగ్గరికి వెళ్ళాడు రితేష్. అమాయకంగా నిద్రపోతున్న అక్షిత మొహం చూసి బెడ్ పక్కనే కింద కూర్చొని, చూడు సైలెంట్గా పడుకొని ఉంటే ఎంత బాగున్నావో, కాలేజ్లో నిన్ను చూడగానే నచ్చేసావు, నిన్ను లైఫ్ లాంగ్ నా గర్ల్ ఫ్రెండ్లా పక్కనే పెట్టుకుందామని నీ దగ్గరికి వస్తే నువ్వేం చేసావే, చెప్పుతో కొడతావా నిన్ను? ఏ మగాడైనా ఒక ఆడది అందరిలో తనను చెప్పుతో కొడితే ఊరుకుంటాడా? ఊరుకోడు. అందుకే నేను ఊరుకోలేదు, నీకు మత్తుమంది ఇచ్చి గెస్ట్ హౌస్కి తీసుకొచ్చాను. అక్కడితో నువ్వు నన్ను కొట్టావు అన్న సంగతి నేను మర్చిపోయాను. నువ్వు కూడా అలాగే మర్చిపోవచ్చు కదా. మర్చిపోలేదు. దాన్ని పట్టుకొని ఇంటికి వచ్చి పెళ్లి పేరుతో నన్ను టార్చర్ పెడతావా, నిన్ను చంపేస్తాను అని పైకి లెగేసి పైనుండి కింద వరకు అక్షితను చూశాడు రితేష్. స్కై బ్లూ కలర్ నైట్ డ్రెస్లో అలా పడుకున్న అక్షిత చాలా అందంగా కనిపించింది. నైట్ డ్రెస్ కొంచెం పైకి జరగడం వలన కనిపిస్తున్న చక్కనైన నడుము ఆకృతి, బొడ్డు పక్కన ఉన్న చిన్న పుట్టుమచ్చ రితేష్ని కనిపిస్తూ ఉంటే అలా అక్షితను చూస్తూ ఉండిపోయాడు రితేష్. ఇక చూసింది చాలు అన్నట్టు అక్షిత నిద్రలో పక్కకు తిరిగింది. దాంతో ఆమె నడుం మీద నల్లటి చేతివేలు గుర్తులు కనిపించాయి. అంతే, వెంటనే రితేష్ కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. వాడికి ఎంత ధైర్యం ఉంటే నీ మీద చేయి వేస్తాడు, ఈ రితేష్ గాడి పెళ్ళాం మీద చేయి వేస్తే ఏమవుతుందో వాడికి తెలిసేలా చేస్తా అని తన ఫోన్ తీసి అనిల్కి ఫోన్ చేసి, రేయ్ అని, ఏంట్రా అక్కడి పరిస్థితి అని సీరియస్గా అడిగాడు రితేష్. బావా వాడి చేయి విరిచేశానురా, ఇప్పుడు నన్ను పోలీసులు తీసుకెళ్తున్నారు, నువ్వు అమౌంట్ పంపిస్తే అది వీళ్ళ మొహాన కొట్టి నేను బయటికి వచ్చేస్తాను అని చెప్పాడు అనిల్. అలాగేరా ఇప్పుడే పంపిస్తాను అని తన ఫోన్లో ఫోన్పే ఓపెన్ చేసి మనీ సెండ్ చేశాడు. కానీ అది ఫెయిల్ అయ్యింది. అబ్బా అని అనుకుంటూ గూగుల్ పే ఓపెన్ చేసి సెండ్ చేశాడు. అది కూడా ఫెయిల్ అయింది. అలా మొబైల్ బ్యాంకింగ్లో ఉన్న అన్ని యాప్స్ ద్వారా మనీ సెండ్ చేస్తాడు. కానీ ఏ యాప్ ద్వారా కూడా మనీ సెండ్ అవ్వలేదు. దాంతో అనిల్కి ఫోన్ చేసి, రేయ్ అనిల్, సర్వర్ డౌన్ అనుకుంటా, మనీ సెండ్ అవ్వడం లేదు, నేను రేపు మార్నింగ్ సెండ్ చేస్తాను అని అన్నాడు రితేష్. అప్పటి వరకు నా పరిస్థితి ఏంటిరా అని ఏడుపు గొంతుతో అన్నాడు అనిల్. ఒక నైటే కదరా, స్టేషన్లో ఉంటే కుంపలేమీ మునిగిపోవు, కానీ ఆ ఫ్లెక్సీల సంగతి ఏంటి అని అడిగాడు రితేష్. ఫ్లెక్సీలు రెడీ అయిపోయాయి బావా, వాటి సంగతి మదన్ చూసుకుంటున్నాడు. నువ్వు మనీ సెండ్ చేస్తే వాళ్ళు అక్షిత అతనితో డ్యాన్స్ వేస్తున్న ఫ్లెక్సీలు సిటీ అంతా ఫిక్స్ చేస్తారు అని అన్నాడు అనిల్. సరే జాగ్రత్తరా, అనుకున్నది అనుకున్నట్లే అయిపోవాలి అని అన్నాడు రితేష్. అలాగే అవుతుందిరా, నువ్వేం కంగారు పడకు
అని. సరేరా, నువ్వు మనీ త్వరగా సెండ్ చెయ్యి అని అంటూ ఉండగా అనిల్ దగ్గర ఫోన్ లాక్కొని జీప్ ఎక్కించి అతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిపోయారు పోలీసు వాళ్ళు. ఎదవా ఫోన్ పెట్టేశాడు అని తిట్టుకొని అక్షిత పక్కన పడుకొని అక్షితను చూస్తూ నిద్రలోకి జారుకున్నాడు రితేష్. నెక్స్ట్ డే మార్నింగ్ అంజమ్మ లేకపోవడంతో రిత్విక్కి ఫుల్గా తాగడంతో రితేష్కి బాగా మత్తుగా నిద్ర పట్టేసింది. దాంతో బద్ధకంగా నిద్ర లెగుస్తూ గోడలకు వేలాడుతున్న క్లాక్ వంక చూశారు. టైం 8:30 అయింది. దాంతో ఉలిక్కి పడి లెగిసి, ఏంటి ఇంతసేపు పడుకున్నాను? ఈరోజు రచన పేరు మీద ఉన్న ప్రాపర్టీస్ అన్నీ నా పేరు మీదకు మార్చడానికి రిజిస్టర్ ఆఫీస్లో 10కి అపాయింట్మెంట్ తీసుకున్నాను, త్వరగా వెళ్ళాలి అని వాష్రూమ్లోకి రిత్విక్ పరుగు తీస్తే, అయ్యో పొద్దునే మనీ సెండ్ చేస్తాను అన్నాను, ఇంకా చేయలేదు, కాలేజ్ టైం అయిపోతుంది, ఈలోగా ఫ్లెక్సీలు పెట్టేసి ఉండాలి అని అనుకొని తన మొబైల్ తీసి మొబైల్ బ్యాంకింగ్ ద్వారా మనీ సెండ్ చేయడానికి ట్రై చేసి అది అవ్వకపోవడంతో కంగారుగా మదన్కి కాల్ చేశాడు రితేష్. అరే మామ, ఎక్కడరా? ఫోన్ చేస్తే తీయవు, ఏం చేయాలో చెప్పవు, ఈ ఫ్లెక్సీలు పట్టుకొని తగిలించాలా వద్దా అని గుడి ముందు ముష్టివాడిలా ఎదురు చూస్తున్నా అని అన్నాడు మదన్. దానికి ఎదురు చూడడం ఎందుకురా, తగిలించక అని కోపంగా అన్నాడు రితేష్. తగిలించడానికి ఈ ప్లేస్ నీ బాబుదో నా బాబుదో కాదురా, ఎవడో బాబుది. వాడికి డబ్బులు కట్టకుండా ఫ్లెక్సీలు తగిలిస్తే వాడు ఆ ఫ్లెక్సీల ప్లేస్లో నన్ను తగిలిస్తాడు అని అన్నాడు మదన్. ఇస్తానురా బాబు, రాత్రి నుండి మనీ సెండ్ చేయడానికి ఎంత ట్రై చేస్తున్నా అవ్వడం లేదు అని అన్నాడు రితేష్. అయితే ఆ న్యూస్ నిజమే అన్నమాట అని అన్నాడు మదన్. ఏ న్యూస్ రా అని అడిగాడు రితేష్. మార్నింగ్ నుండి ఒక న్యూస్ ఆన్లైన్ వెబ్సైట్లో బాగా ట్రెండింగ్లో ఉందిరా, నువ్వు చూసి ఉండవులే అని అన్నాడు మదన్. సోది ఆపి ముందు విషయం ఏంటో చెప్పి తగలడు అని అన్నాడు రితేష్. నువ్వు ఇంకా కిందికి వెళ్ళలేదు అనుకుంటా బావా, ముందు ఫోన్ పెట్టేసి కిందికి వెళ్ళి చూడు, విషయం నీకే అర్థమవుతుంది, నేను ఒక అరగంటలో ఫోన్ చేస్తాను అని కాల్ కట్ చేశాడు మదన్. ఏమైంది వీడికి, పొద్దున్నే మందు ఏమైనా కొట్టాడా ఏంటి, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు రితేష్. రెడీ అయి రచన రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేశాడు రిత్విక్. డోర్ ఓపెన్ చేసిన రచనను చూసి, రెడీ అయ్యావా అని అడిగాడు రిత్విక్. హా రిత్విక్, రెడీ అయ్యాను, ఇంకా టిఫిన్ అని రచన అంటూ ఉన్న మాటలు పూర్తి చేయకముందే, సరే పద వెళ్దాం, కిందికి వెళ్ళాక కాఫీలు టిఫిన్లు అంటూ టైం వేస్ట్ చేయకు, రిజిస్ట్రేషన్ అయిపోయాక రోజంతా ఖాళీగానే ఉంటావు కదా, అప్పుడు తీరిగ్గా తినవచ్చు అని అన్నాడు రిత్విక్. సరే అని తల ఊపి రిత్విక్ వెనకాలే నడిచింది రచన. అప్పుడే తన గది నుంచి బయటికి వచ్చి రిత్విక్ని చూసి, గుడ్ మార్నింగ్ రిత్విక్, ఏంటి ఆఫీస్కి లేట్ అయిందా అని అడిగాడు రితేష్. లేదు రితేష్, ఈరోజు ఆఫీస్కి కాదు, వేరే పని ఉందిలే అని అన్నాడు రిత్విక్. అలా అన్న తమ్ముళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తుండగా రిత్విక్ కాలికి ఏదో అడ్డు రావడంతో తూలి ముందుకు పడబోయాడు. అక్కడ ఉన్న మురళి పడిపోకుండా రిత్విక్ని పట్టుకొని, ఏటి బావా కంగారు, ఎప్పుడు పైన సూపేనేటి, కళ్ళు కిందికి దింపి కోసంతా కింద కూడా చూడు బావా అని అన్నాడు మురళి. దాంతో కిందికి చూశారు రిత్విక్ అండ్ రితేష్. హాల్ అంతా చిందరవందరగా సామాన్లు విసిరి పడేసి పగిలిన వస్తువులతో గందరగోళంగా ఉంది. అది చూసి ఏమీ అర్థం కాక చుట్టూ చూసిన రితేష్ రిత్విక్లకు అక్షిత కోపంగా డైనింగ్ టేబుల్ మీద కత్తితో గుచ్చుతూ ఉంటే అంజమ్మ తల విరవేసుకొని కింద కూర్చొని ముక్కు చీదుతూ ఏడుస్తూ కనిపించారు. అది చూసి రితేష్ రిత్విక్లకు మైండ్ బ్లాంక్ అయింది. ఏంటి ఇదంతా అని ఇద్దరు ఒకేసారి గట్టిగా అరిచారు. ఆ అరుపుతో అక్షిత అంజమ్మ వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. చూడు రితేష్, ఆవిడ గారు నోటికొచ్చినట్లు వాగుతుంది అని కంప్లైంట్ చేసింది అక్షిత. ఏవమే చిన్న కోడలా, నోరు జర భద్రం పెట్టుకో, వాగుతుంది గూకుతుంది అన్నావో కోడి మెడ ఇరిసినట్లు ఇరిసేస్తా, ఏమనుకుంటున్నావో అని అంది అంజమ్మ. చూసావా రితేష్, నీ ముందే ఎన్నెన్ని మాటలు అంటుందో అని అంది అక్షిత. నీ మగానికి నువ్వు చెప్తే నా మగానికి నేను చెప్పలేనా అని, చూడు పెనిమిటి, అది నన్ను తిడుతుంది అని అంటూ ముక్కు చీని రిత్విక్ బ్లేజర్కి రాస్తూ చెప్పింది అంజమ్మ. ఏంటిది చిచి అంటూ టిష్యూ తీసుకుని బ్లేజర్ క్లీన్ చేసుకుంటూ చిరాగ్గా అడిగాడు రిత్విక్. అందుకే నేను నిన్ను పల్లెటూరు బయతు అనేది, నీకు కొంచెం కూడా బుద్ధి లేదు, ఇంట్లో ఎలా ఉండాలో ఎవరితో ఎలా నడుచుకోవాలో తెలియదు, నువ్వు నా తోటి కోడలు అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది అని అంది అక్షిత. ఏమమ్మో పట్నం దొరసానమ్మా, నీకేనేటి సిగ్గు, మాకు ఉండదా ఏంటి, నీ మరిది పనిపాట లేకుండా అన్న సంపాదిస్తూ ఉంటే కూకొని ఉండక సంపాదించిన సొమ్మంతా జలసానికి తగలెడుతున్నాడట కదా
అని ఊళ్ళో జనం అడుగుతూ ఉంటే నాకు అట్నే ఉంది అని అంది అంజమ్మ. అంజమ్మ, మర్యాదగా మాట్లాడు. నా మొగుడు ఏమీ నీ మొగుడు సంపాదించింది తగలేయడం లేదు. వాళ్ళ తండ్రి డబ్బుని ఆయన ఖర్చు పెట్టుకుంటున్నాడు. అయినా నీ మొగుడికి ఏమైనా కష్టపడితే వచ్చిందనుకుంటున్నావా ఈ CEO పోస్ట్? ఏదో మావయ్య గారికి హెల్త్ బాగోక బిజినెస్ చూసుకోలేక నీ మొగుడికి ఆ సీట్లో కూర్చోపెట్టాడు. అంతేగాని నిజానికి నీ మొగుడు ఆఫీస్లో అటెండర్ పోస్ట్కి కూడా పనికిరాడు అని అంది అక్షిత. ఏటే వాగుతున్నావు? ఆ కుర్చీలో కూకునే అర్హత నా మగానికి ఉంది కనుక మామ ఆ పని నా మగానికి ఇచ్చాడు. నీ మగానికి పీకలు దాకా తాగడం, ఊరంతా బలదూర్లు తిరగడం తప్ప ఇక ఏటి తెలియదు కనుకే ఆఫీస్ చుట్టుపక్కల కూడా మామ రానియాడు అని అంది అంజమ్మ. రితేష్, అది అలా వాగుతుంటే మాట్లాడకుండా చూస్తూ ఉంటావేంటి అని గట్టిగా అడిచింది అక్షిత. ఏం మాట్లాడతాడు? నేను చెప్పిన దానిలో నిజాలే కదా ఉన్నాయి, అందుకని మూసుకొని ఉన్నాడు అని అంది అంజమ్మ. ఏంటి నువ్వు చెప్పిన నిజాలు? మావయ్య పోస్ట్ ఇవ్వకపోతే నీ మొగుడు చెత్త వేసుకునే డస్ట్బిన్తో సమానం అని అంది అక్షిత. నా మగాడిని చెత్తకుండి అంటావా? నీ మొగుడే మురికి కాలువ, చిచి గబ్బు కంపు అని అంది అంజమ్మ. నా మొగుడు కాదే మురికి కాలువ, నీ మొగుడే డోర్ దగ్గర పడి ఉండే మ్యాట్. నీ మొగుడు అచ్చం దానిలాగానే ఇంటికి రాగానే కళ్ళకి కనిపిస్తాడు, కానీ కాలు దుమ్ము తుడుచుకోవడానికి తప్ప ఎందుకు పనికిరాడు అని అంది అక్షిత. కొంప దుల్పే బూజు కర్ర నీ మొగుడు. ఆ కర్రలాగే ఎంత పొడుగ్గా ఉన్నాడో చూడు, దానివల్ల కొంతైనా ఉపయోగం ఉంటుంది. నీ మొగాడి వల్ల ఏటి ఉపయోగం లేదు అని అంది అంజమ్మ. ఇక చాలు ఆపండి అని అరిచాడు రితేష్. ఒక్కసారి అందరూ సైలెంట్ అయ్యారు. ఒక నిమిషం ఆగి, అరే రితేష్, మీ ఆవిడ చాలా ఎక్కువ మాట్లాడుతుంది, నోరు కంట్రోల్లో పెట్టుకోమను అని కోపంగా అన్నాడు రిత్విక్. వీళ్ళని చూసి వస్తున్న నవ్వు ఆపుకుంటూ ప్రేమ్కి వీడియో కాల్ చేసి ఇక్కడ జరిగిందంతా చూపిస్తుంది రచన. టిఫిన్ చేస్తూ ఏదో కార్టూన్ ఛానల్ చూస్తున్నట్లు చూసి ఎంజాయ్ చేస్తున్నాడు ప్రేమ్. అక్షిత మాట్లాడే దానిలో తప్పేముంది రిత్విక్? నీ భార్యనే నోటికి వచ్చినట్లు వాగుతుంది, కొంచెం నోటికి ప్లాస్టర్ వేయి అని అన్నాడు రితేష్. అంటే ఏంటి నీ ఉద్దేశం? నాకు అర్హత లేకుండానే ఆ పోస్ట్లో కూర్చొని కంపెనీని డెవలప్ చేస్తున్నానా అని కోపంగా అడిగాడు రిత్విక్. నువ్వు డెవలప్ చేయడం ఏంటి? అది ఆల్రెడీ డెవలప్ అయిన కంపెనీ, ఏదో నీ సొంత కృషి వల్లే డెవలప్ అయినట్లు బిల్డప్ ఇస్తున్నావు అని అన్నాడు రితేష్. బిల్డప్ ఇస్తున్నానా? అవునులే, ఆఫీస్ మొహం ఎలా ఉంటుందో కూడా తెలియని నీలాంటి జులై ఎదవలకి ఎంతో కష్టపడి ఆఫీస్ రన్ చేసే వాళ్ళను చూస్తే బిల్డప్ ఇస్తున్నట్లే కనిపిస్తుంది అని వెటకారంగా అన్నాడు రిత్విక్. వీళ్ళ గొడవ గదిలో ఉన్న రాధికకు వినిపించడంతో పరుగున హాల్లోకి వచ్చి అక్కడ జరుగుతున్నది చూసి స్టాప్ ఇట్ అని అరిచింది.